అయ్యా ఇప్పుడు మీరు అతిథిగా వచ్చినట్టే వెనకటికి పుల్లు అతిథులుగా వచ్చి వెళుతుండేయండి ఇంటికి. ఓహో, ఇక్కడ పుల్లు భయం గురించి వాటిని వేటాడే మా పుల్లు రాజుల వంశం గురించి మీరు వినే ఉంటారు. వినలేదే. ఆ? వినలేదా? మ్మ్హ్. చంపేశారు. అయితే మీకు చాలా చరిత్ర చెప్పాలి. చరిత్ర వదిలేండి, ఆయన ఇప్పుడే దిగింది. నువ్వు అర్జెంట్ గా లోపలికి వెళ్ళకపోతే తుపాకీతో టపాలు పేల్చేయగలను. పో. అడవిలో పులులు మనం చూసి కుందేలు పిల్లలు పరిగెట్టినట్టు పరిగెడుతుంటాయండి. అక్కడికి మాలాంటి పులి వేటగాళ్ళు కోరమేసంగాళ్ళు వెళ్ళాలి తప్ప మీలాంటి బక్కచిక్కిన వాళ్ళు వెళ్తే అదిగో ఆ గోఖలే బాబుని ఎత్తుకుపోయినట్టే ఎత్తుకుపోద్ది. ఆ చిలక్క కూడా చెప్తున్నానండి, కానీ వినడం లేదే. ఓహో, చిలకలతో మాట్లాడడం కూడా వచ్చా మీకు? చిత్తం ఇప్పుడు మర్చిపోయానులేండి. నేను చెప్తున్నది కాంట్రాక్టర్ దొరగారు పట్టణం నుంచి పిలిపించిన పిల్ల గురించండి. ఆ గోఖలే బాబును పులి చంపేసిన ప్రదేశానికి వెళ్ళడానికి ఇంత ధైర్యం ఉన్న మాలాంటి వాళ్ళని భయపడి చూస్తుంటే ఆ పిల్ల అక్కడే కాపురం పెట్టేసిందండి. అదేమంటే పక్షులు ఎక్కువ అక్కడే తిరుగుతున్నాయంటదండి. గోఖలే చనిపోయిన చోటికి రేపోసారి తీసుకెడతారా నన్ను? తప్పకుండాను. ఈ గదిలోనేనండి వెనకడికి ఒక ఆడపులి 2 కవల పిల్లల్ని కందండి. అందులో ఓ పిల్ల మన ఒళ్ళోంచి మన భుజం మీదకి ఎక్కి మన మూతురు ఆకుతో ఆడుకునేదండి. బుజ్జిమండ. మీరు పులులతో తప్ప మనుషులతో స్నేహం చేసేట్లేరే? చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయిందండి. అన్నట్టు పులరాజు గారు, అయ్యా అడవిలో తిరిగే ఆ పిల్ల మీద మోజుపడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ ఊళ్ళో? పుల్లు వాటితో జరిపే ముష్టి యుద్ధాల గురించి తప్ప ఇలాంటి గొడవలు ఏం మనకు తెలియవండి. అయినా ఆ పిల్లని చూస్తే పులైనా ప్రేమించాల్సిందేనండి. ఓయ్ అంత అందగా తెలియండి. ఎప్పుడు ఒంటరిగానే పెడుతుందా అడవికి? ఆ డ్రైవర్ పాండు గారిని జీపులో అడవి దాకా తీసుకెళ్లి వదలమంటదండి. అక్కడి నుంచి ఉరుకులు పరుకుల మీద ఒక్కరితో వెళ్ళిపోతండి. ఓహో, మరి మిమ్మల్ని ఎప్పుడు తోడు రమ్మని అడగలేదా? చిత్తం రమ్మని రోజు బ్రతిమలాడుతూనే ఉంటదండి. తీరా నేను వెళితే అడవిలో ఏ పెద్ద పుల్లని ఎదురు పెడితే నేను ముష్టి యుద్ధాన్ని దిగితే ఆ పిల్ల ఎక్కడ జరుచుకుంటుందో అని మనమే పట్టాన్ని ఒప్పుకోవడం లేదు. ఆ చిలక్క కూడా చెప్తున్నానండి, కానీ వినడం లేదే. అదేమంటే పక్షులు ఎక్కువ అక్కడే తిరుగుతున్నాయంటదండి. యాదవ పులి ఒక ఫోటో చోటు ఉండి చావదండి. ఇదిగోటండి ఇక్కడేనండి ఆ గోకలే బాబుని పులుసులో కెంకు లేకుండా నమిలి మింగేసిందండి. ఏమిటా చప్పుడు? పులి వచ్చే వేళండి. వస్తే తుపాకీతో కాల్చేయండి, మీకు అలవాటేగా. ఆ లంక చుట్ట కాల్చినంత సులువుగా కాల్చి పారేయగలండి, కానీ చచ్చిపోయిన మా తాత మీద ఒట్టేసేసానండి. ఒట్టా? చిత్తం పులి మన వంశానికి ఇలవేల్పురా. మోజుంటే ఆడుకో, కావాలంటే సరదాగా కుస్తీ పట్టు, అంతేగాని టుపాకుతో మాత్రం టపాలను కాల్చేయొద్దని మా తాత నా చేత ఒట్టేందుకు నా కాళ్ళు చేతులు కట్టేసారండి బాబు. సరే అయితే పులిని నేను కాలుస్తాను. చిత్తం హలో, తుపాకి ఇక్కడ ఎందుకు కాల్చావు? మీ పక్కలో కాల్చేట వస్తారేంటండి?
అయినా గాల్లో పేలిస్తే మీకేమిటి? గాల్లో అయినా ఎందుకు కాల్చావు? హ, అసలు తుపాకీ ఎందుకు పట్టుకున్నావు అనలేదు. అయినా తుపాకీ ఎందుకు పుట్టింది? మనం చేత్తో కాల్చడానికి. ఈ చెట్టు ఎందుకు పుట్టింది? అందంగా పూలు పోయడానికి. ఈ చెయ్యి ఎందుకు పుట్టిందో తెలుసా? నేను ముద్దు పెట్టడానికా? నా మీద చెట్టుకి పుట్టకి ఉన్న జాలి మీకు లేదండి. అవును, పులి ఇక్కడ తిరుగుతోందని జనం హడిలి చస్తున్నా మీరు మాత్రం వీరనారలా విహారం చేస్తున్నారంటే పులి ఇక్కడ లేదని అర్థం, రైట్? అవును, గోఖలే మిమ్మల్ని చాలా లైక్ చేసేవట్ట కదూ. మీరు కూడా ఏంటమ్మాయి గారు కొట్టుకొస్తుంది, మరి బయలుదేరదామా? ఇదో గొప్ప మర్డర్ కేసు. ఈమెకి ఈ కేసుకి ఏదో పెద్ద సంబంధమే ఉంది. ఈమెతో పరిచయం పెంచుకోవడం చాలా అవసరం. హమ్మింగ్ బర్డు, మోకింగ్ బర్డు, కింగ్ ఫిషర్ ఫిబ్రవరిలో అడవిలోకి వస్తాయమ్మా. బర్డ్స్ క్యాలెండర్ లో ఆ నెల చాలా ముఖ్యమైంది. అదేంటి రాత్రేమో జులై అన్నా? జూలై అన్నానా? ఓ కరెక్ట్ కరెక్ట్. అది కూడా కరెక్ట్ కాదు. హ? పక్షులు మనలా క్యాలెండర్ లో నెలలో పంచాంగంలో రాహుకాలాలు చూసుకుని బయలుదేరవండి. నేను నీలాగా నోటుకొచ్చినట్టు వాడటం లేదురా పింజారీ వెధవ. ఇందాక నేను చెప్పిన విషయం సలీం అలీ రాసిన ది బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ అనే పుస్తకం ఉంది తెలుసా? అలాగా, మరైతే పాకిపిట్ట రాత్రిపూట ఒక రకంగాను పగటిపూట మరో రకంగాను ఎందుకు కూస్తుందో చెప్పుకోండి చూద్దాం. చిచి పాకి పెట్ట కుదురా. ఆయ్. నువ్వు పిచ్చి పిచ్చి కోతలు కూసావంటే నీ ఒంట్లో కొత్త కొత్త చోట్లు కనిపెట్టి మరీ కొట్టగలను. పోరాటానికి. ఆహా, ఇదిగో చూడండి అమ్మాయి గారు, అయ్యగారు పుస్తకాలు మరీ మితిమీరి చదివేయడం వల్ల మతిమరుపు మరీ ఎక్కువైపోయి ఏటేటో చెప్పేస్తుంటారు. అయ్యేం పట్టించుకోకుండా తెల్లవారుజాములు రాత్రులు అడివంతా కలదరగండి, పచ్చి కూతలు కొల్లలుగా ఏర్పడతాయి మీ చెవులు. తెలిసో తెలియకో వీడు వాగిన దాంట్లో చాలా నిజం హేమ. విస్లర్ రాసిన పాపులర్ హ్యాండ్ బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ అనే పుస్తకంలో ఇదే విషయం చెప్పాడు. ఆడికి నేనే చెప్పానులేండి. జేమ్స్ రావయ్యా. మీరు మాట్లాడుకుందంతా విన్నాను రావు గారు. ఈ అడవిలో ఏ మనిషైనా క్షేమంగా తిరగాలి అంటే పులిని మనం వెంటనే చంపి తీరాలి. ఈ రోజే కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయి. ఈసారి మీరు కూడా మీ తుపాకీకి తప్పకుండా పని పెట్టాలి. నా జీవితంలో మళ్ళీ నేను ఆ తుపాకీ ముట్టుకోనని మీకు చాలా సార్లు చెప్పాను. ఒక పక్క ప్రాణ నష్టం జరుగుతున్నా తుపాకీ ముట్టుకోను అంటాం మూర్ఖత్వం. ఐమ్ సారీ, మీరు ఈ రాత్రి పులిని చంపడానికి మాతో రావాలి. మీరు నన్ను ఎంత కన్విన్స్ చేసినా సరే నేను ఇక తుపాకీ ముట్టుకోను. మీ పట్టుదల వెనుకున్న ఆ బలమైన కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? చిన్నప్పుడు పాఠంగా చదువుకున్న కథ కళ్ళారా చూడండి. కొంతకాలం క్రితం కొంతమంది స్నేహితులను కలిసి అప్పుడప్పుడు హంటింగ్ కి వెళ్తుండేవాళ్ళు. ఒక రోజున మాలో ఒకతను ఒక కుందేలు పిల్లను బలవంతంగా కొట్టి చంపి మంటల్లో కాలుస్తుంటే మరో కుందేలు పరిగెత్తుకు వచ్చి అదే మంటల్లో పడి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి మేమెవ్వరం తుపాకీ పట్టుకోలేదు. హంటింగ్ కోసం నేను వేసుకునే ప్రత్యేకమైన కోట్లు గాని బూట్లు గాని ముట్టుకోలేదు సరిగదా. ఈ ఇంట్లో ఆ ఉన్న గదిలోకి వెళ్లే చాలా ఏళ్ళయింది.